పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక చక్కని పంట పొలంలో ఒక ఎలుక అందమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన 2 పిల్లలతో జీవిస్తూ ఉండేది. ఒకరోజు రాజయ్య అనే రైతు తన ఆవును ఆ పంట పొలానికి తీసుకువచ్చాడు. ఆవు పొలంలో మేత మేస్తూ ఉండగా అదే సమయంలో ఆ 2 ఎలుక పిల్లలు మొదటిసారిగా ఆ కలుగులో నుండి బయటకు వచ్చాయి. మొదటిసారి బయటి వాతావరణం చూడటంతో వాటికి చాలా కొత్తగా అనిపించి ఇలా మాట్లాడుకోసాగాయి. అక్కా, ఈ బయట ప్రపంచం భలే అందంగా ఉంది కదూ. అవును చెల్లి, చాలా అందంగా ఉంది అని మాట్లాడుకుంటూ అక్కడే మేత మేస్తూ ఉన్న ఆవు దగ్గరకు వెళ్లి విచిత్రంగా చూడసాగాయి. అక్కా, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? అవునే చెల్లి, ఇది మన ఇంటి కంటే పెద్దగా ఉంది అని మాట్లాడుకుంటుండగా ఏంటి ఎలుక పిల్లల్లారా, ఏంటి అలా చూస్తున్నారు అని ఆవు అరిచింది. ఆ దెబ్బకు అవి 2 భయపడిపోయి వాటి కలుగులోనికి పరిగెత్తాయి. వాటి తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, మేము బయట చాలా పెద్ద జంతువును చూసాము. మనకంటే పెద్ద జంతువులు ఉంటాయా అని అన్నాయి. ఆ మాటలకు తల్లి, ఉంటాయమ్మా, మనకంటే చాలా పెద్ద జంతువులు ఎన్నో ఉంటాయి. మనమే చాలా చిన్నగా ఉంటాము అని చెప్పింది. ఈలోగా అక్కడకు ఒక బడాయి ఎలుక వచ్చింది. అది ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అది ఆ పిల్లల దగ్గరకు వచ్చి, ఏమిటి పిల్లలు, ఏమిటి మీ అమ్మతో చెప్తున్నారు అని అడిగింది. దానికి పిల్లలు, మేము బయట చాలా పెద్ద జంతువును చూసాము. అది మనకంటే చాలా రెట్లు పెద్దగా ఉంది ఆంటీ అని చెప్పాయి. ఆ మాటలకు ఈ బడాయి ఎలుక, ఏంటి నాకంటే పెద్దగా ఉందా అని అడిగింది. అవును ఆంటీ, అది మీకంటే చాలా పెద్దగా ఉంది అని చెప్పాయి. అయితే 1 నిమిషం ఆగండి అని తన ఇంటిలోనికి వెళ్లి బాగా తిని మళ్లీ తిరిగి వచ్చింది. ఇప్పుడు చూడండి, నేనే పెద్దగా ఉన్నాను కదూ అని అడిగింది. లేదు ఆంటీ, అదే పెద్దగా ఉంది అని చెప్పాయి పిల్లలు. అవునా, అయితే ఇప్పుడే వస్తాను ఆగండి అని చెప్పి మళ్లీ దాని ఇంట్లోకి వెళ్లి బాగా తిని మరలా వచ్చింది. బాగా ఎక్కువగా తినడంతో కడుపు అంతా భారంగా ఉండి నడవలేక వాటి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, నేనే చాలా పెద్దగా ఉన్నాను కదూ అని అంటూ చాలా భారంగా ఉండటంతో కడుపుని పట్టుకుని ఆయాసంతో అక్కడే కిందపడి చనిపోయింది. తన గొప్పను చూపించుకోబోయి అనవసరంగా తన ప్రాణాల్ని పోగొట్టుకున్నందుకు ఆ ఎలుకలు చాలా జాలిపడ్డాయి. ఎప్పుడైనా మన తాహతకు మించిన గొప్పలకు పోకూడదు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.